హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవనీత. నా ఛానల్లో మీ అందరి కోసం మంచి ఫుడ్ ఐటమ్స్, హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇది మా పిల్లల కోసం ఏం చేస్తున్నానంటే సొరకాయతో సొరపిండి చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో మీకోసం ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా మనం ఈ ప్రాసెస్ కోసము సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, సాల్ట్, కొంచెం కారం సరిపడా 3 కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకున్న తర్వాత అందులోకి తురిమిన సొరకాయ, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో తక్కువ క్వాంటిటీ వాటర్ శాతము చాలా తక్కువ పడుతుందండి. సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి మనకు చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా బరకగా రాకుండా మెత్తగా స్మూత్గా వస్తుందండి సర్వపిండి. వచ్చిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము గిన్నెకు సర్వపిండి పలుచగా పెట్టుకొని హోల్స్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఆయిల్ వేస్తే అంత మంచిగా కాలుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని హైలో ఒక నిమిషం పెట్టుకొని సిమ్లో ఒక 2 నిమిషాలు కాలితే వేడి సర్వపిండి మనకు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ. ప్రాసెస్ అంతా చూశారు కదా, నచ్చితే మీరు కూడా చేసుకోండి సొరకాయతో సొరపిండి.